గారు. వెంకటేష్ గారిది దీని అడ్వకేట్, ఆయన చెప్తున్న దానికి కొంచెం సరే ఓకే, కొంత ఇష్టము ఉంటే ఉండొచ్చు కనుక. కానీ ఒకటేంటంటే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని చెప్పింది కూటమి, రద్దు చేస్తున్నాను. ఇప్పుడు దానికి ఈ సర్వే రాళ్ళకి ముడిపెట్టారు వెంకటేష్ గారు. లేదు సార్, నో సర్వే రాళ్లకు ముడిపెట్టలేదు, సర్వేకి ముడిపెట్టాను. ఓకే, యా, సర్వే ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యాక్ట్. యాక్ట్ ద్వారా సర్వే కాదు యాక్ట్ ఇచ్చింది. యాక్ట్ దేనికి? లిటిగేషన్. లిటిగేషన్ కోసమే యాక్ట్ వచ్చింది. సర్వే ఒక పార్ట్, ఈ యాక్ట్ ఒక పార్ట్. ఈ యాక్ట్ లో వాళ్ళు చెప్పింది ఏంటి? కోర్ట్ హ్యాజ్ నో పవర్ టు డిస్ప్యూట్ ఇది విచ్ వాజ్ రేజ్డ్ బై ద పార్టీస్ అనే దానికోసం పెట్టింది. అది ఏదో ఆఫీసర్లు పెడతాం, ఆఫీసర్ల ద్వారా అక్కడ ఏదైతే డిస్ప్యూట్ ఉంటే ఆ డిస్ప్యూట్లన్నీ జరుగుతాయి అని చెప్పేసి పెట్టిన దానికోసం పెట్టినటువంటి యాక్ట్. ఆ యాక్ట్ ని అది కరెక్ట్ కాదు, రద్దు చేస్తామన్నా చేశాం. అంతేగాని ఇప్పుడు ఈ రాళ్ళు ఉంచుతారు, రాళ్ళు ఉంచినంత మాత్రాన మీరు పెట్టినటువంటి 5 సంతకాల్లో ఒక రకంగా మీరు ప్రజలకి ద్రోహం చేశారు అని వెంకటేష్ గారు ఏదైతే అన్నారో అది పూర్తిగా కరెక్ట్ కాదు. అది వెంకటేష్ గారు మాట్లాడింది అది నేనైతే కరెక్ట్ అని నేనైతే అనుకోవట్లా. సర్వేకి సంబంధం లేదు. సర్వే జరిగిన దాంట్లో వస్తున్నా వెంకటేష్ గారు వస్తున్నా చెప్తాను నేను. లెట్ మీ కంప్లీట్. సర్వే జరిగిన దాంట్లో ఇందాక నేను చెప్పాను, సర్వే జరిగింది కూడా పూర్తిగా అనాగరికతంగా సర్వే జరిగింది. ఒక సర్వేలో ఒక సర్వే నెంబర్ లో 100 ఎకరాలు ఉంటే వీళ్ళు సర్వే చేసిన దాంట్లో 80 ఎకరాలే ఉంది. ఒక 20 ఎకరాలు ఏమైపోతుందో తెలియదు. ఇలా తప్పులు తడకతో సర్వే నడిచింది అని నేను ఎందాక మాట్లాడేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో నేను మాట్లాడాను. సో ఇవన్నీ కూడా దాంట్లో తప్పులు జరిగినాయి. ఆ తప్పుల మీద వెళ్ళాలంటే కోర్టు కాదు, అక్కడ ఎవరో ఉంటారు ఆఫీసర్లు, మాకు నచ్చిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎందుకంటే ఆఫీసర్లు ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా కానీ వాళ్ళకి నచ్చిన వాళ్ళు పెట్టుకుంటది. ఆ టైంలో నచ్చిన వాళ్ళు పెట్టుకుంటారేమో మనకు తెలియదు కదా. సో కోర్టు పవర్ లేకుండా ఏం చేశారు, కింద తీసుకొచ్చి రెవెన్యూ సిస్టమ్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ దగ్గర పెట్టేశారు ఇదంతా డిస్ప్యూట్ లో. సో అది యాక్ట్. అది ఆ యాక్ట్ ని రద్దు చేస్తామని చెప్పాము, రద్దు చేశాము. దానికి సర్వేకి సంబంధం లేదు. సర్వేను ఒప్పుకుంటున్నారా మీరు? రాళ్ళు ఉంచుతారంటే చాలా సార్లు రాళ్ళు పీకేసేసారు వెంకటేష్ గారు. ఎక్కడైతే నిందా చెప్పాను, అసలు గట్టు శుభ్రంగా వాళ్ళు 50 సంవత్సరాలు 100 సంవత్సరాల నుంచి ఒక పక్కన ఉన్నటువంటి రైతు బ్రహ్మాండంగా పొలం పండించుకుంటూ ఉంటే వీడు కొలిసిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పెడితే అది డిస్ప్యూట్ లేదు. ఒక చిన్న డౌట్. గ్రామాల్లో ఫర్ సపోజ్ కౌలుకి ఇస్తారు కొంతమంది, పొలాలు కౌలుకి ఇచ్చిన పరిస్థితుల్లో, అంటే ఓనరు ఆ పొలాన్ని అంతగా అబ్జర్వ్ చేయనటువంటి పరిస్థితుల్లో ఆ కౌలుకు తీసుకున్న వాళ్ళు కానీ లేకపోతే పక్క పొలంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు వ్యవసాయం చేసేటప్పుడు వాళ్ళు మెల్లమెల్లగా గెట్లను జరిపేటువంటి కార్యక్రమం ఒకటి ఉంటుంది. సో దానివల్ల దాదాపు ఒక్కొక్క ఎకరం 5 సెంట్లు 7 సెంట్లు 10 సెంట్లు కూడా డిఫరెన్స్ వచ్చేటువంటి పరిస్థితుల్లో చాలా దగ్గర ఉంది. సో ఇవి ఏదైతే సర్వే చేసి ఈ పొలాలు ఖచ్చితంగా కొలిసి ఈ సర్వే రాళ్ళు పాతటం వల్ల ఇక వాళ్ళ పొలాలు అంటే ఓనరు పొలం పట్టించుకోకపోయినా ఖచ్చితంగా వారి సరిహద్దుల్ని పక్క పొలం వాళ్ళు ఎవరో కూడా క్రాస్ చేసే పరిస్థితి ఉండదు కదా. ఇది ఒక ఎందుకు మేలని అనుకోవచ్చు కదా మనం. కాదు బ్రహ్మనాయుడు గారు, సర్వే అనేది ఒక శాస్త్రీయ పద్ధతిలో జరగలేదు. వెంకటేశ్వర గారు డ్రోన్ సర్వే ఏంటి సార్? డ్రోన్ సర్వే ఏంటి? నాకు తెలియదు అసలు. డ్రోన్ సర్వే ఎట్లా చేస్తుంది? సచివాలయంలో కూర్చొని ఒక డ్రోన్ పొలం మీద వదిలిపెట్టేసి ఒక డ్రోన్ వదిలేసేసి డ్రోన్ తో వీళ్ళు మార్క్ చేశారు. అది కాదు కదా సిస్టమ్. సర్వే అనేది ఒక పాయింట్ ఉంటుంది. ఒక్కొక్క ల్యాండ్ ఒక్కొక్క సర్వే నెంబర్ కింద సర్వే అనేది దాదాపుగా మనం చెప్పాలంటే పాత వాళ్ళు ఆయన చెప్పడం వెంకటేష్ గారు మీ టైం వచ్చినప్పుడు చెప్తారు. ఆగండి సార్, మాట్లాడేవరా? నేను చేయగలను.
బ్రహ్మనాయుడు గారు ఏదని చెప్తున్నారు. ఇప్పుడు సర్వే ఒక పాయింట్ పెట్టుకుంటారు, ఒక పాయింట్ పెట్టి అది ఏం చేస్తారు. వీళ్ళు ఏం చేశారంటే ఒక అశాస్త్రీయ వెంకటేష్ గారు ఎందుకు చెప్పండి చెప్పండి. సార్ డ్రోన్ సర్వే చేశారు అనేది ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా అబద్ధం సార్. ఫీల్డ్ లో నేను కూడా తిరిగాను కాబట్టి చెప్తున్నా. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా కొంతమంది విలేజ్ అసిస్టెంట్స్ ని ఏర్పాటు చేసి సుమారుగా రైతు భరోసా కేంద్రాలు కానివ్వండి, విలేజ్ సెక్రటరియట్ స్టాఫ్స్ ని కానివ్వండి, ఇంజనీరింగ్ స్టాఫ్ ని కానివ్వండి, కొలతలు కొలిచే వాళ్ళని కూడా శాశ్వతంగా ఎంప్లాయ్మెంట్ 1,80,000 మందిని ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్లతో ఫీల్డ్ సర్వే చేశారు. ఈ కొలవటానికి గల ముఖ్య కారణం మీరు అనుకున్నట్టు బ్రహ్మనాయుడు గారు ఏదో 6 అడుగులు 7 అడుగులు పక్కకి వెళ్ళిపోతే భూమి యాజమాన్యం ఇక్కడ లేకపోతే దీన్ని మోసం చేసిన దాన్ని కరెక్ట్ చేయడానికి కాదని. ఈ రాష్ట్రంలో నిరుపేదల కన్నా రేషన్ కార్డులు ఎక్కువ ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజల కన్నా ఆధార్ కార్డులు కుప్పలుగా రోడ్లు పక్కన పడటం చూసాం. వీటి వల్ల మనకు వచ్చేటువంటి లాసులు. కానీ ఈ రాష్ట్రంలో కొంతమంది భూస్వాములు ఉండాల్సిన భూముల కన్నా భూమి ఉండదండి, పట్టాదారు పాస్బుక్ ఉంటుంది, రికార్డు ఉంటుంది, భూమి అక్కడ ఫిజికల్ గా ఉంటుంది. ఈ భూముల్ని తీసుకుని వెళ్ళి బ్యాంకుల్లో దర్జాగా తాకట్టు పెట్టుకుని కొంతమంది వెధవలు, రాజకీయ నాయకులైనట్టు వెధవలు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ లోన్ లెగ్గొట్టి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి చేరి బ్యాంకుల సొమ్ములు వీళ్ళ అమ్మ మొగుడు సొమ్ముల లాగా. వెంకటేష్ గారు అలాంటి పదాలు వాడదు దయచేసి. వేల కోట్లు వెంకటేష్ గారు మీరు ప్రెస్టేషన్ లో ఉన్నట్టున్నారు, దయచేసి అలాంటి పదాలు వాడొద్దు. ఎందుకంటే వీళ్ళ తప్పుడు బతుకులు తెలియాలి. మీరు అలాంటి ఉంటే వాటి మీద కోర్టుకు వెళ్ళండి. మీరు అలాగే ఎవరన్నా ఆ విధంగా భూములు లేకుండా భూములు ఉన్నాయని చెప్పేసి పాస్ పుస్తకాలు సృష్టించి లోన్లు తీసుకునేస్తే వాళ్ళ మీద కోర్టుకు వెళ్ళండి. ఒక నాయకుడికి 500 ఎకరాల భూమి ఉంది, 500 ఎకరాల భూమి ఉంది, కానీ ఫీల్డ్ లో భూమి లేదు. తీసుకెళ్లి బ్యాంకులో లోన్లు చెప్పండి. ఎవరా నాయకుడి పేరు చెప్పండి. వస్తుంది సార్ ఈ సర్వేలో ఖచ్చితంగా. మీకు చెప్పే ధైర్యం లేదా? ఇక్కడ చెప్పే ధైర్యం లేనప్పుడు మాట్లాడకూడదు వెంకటేష్ గారు. నిరాధారమైన ఆరోపణలు కరెక్ట్ కాదు. ఎవరా నాయకుడు చెప్పండి. మీరు ఒక్కసారి డిఆర్టీ కోర్టుకి వెళ్ళండి. ఈ ప్యానెల్ లో మా లాయర్ గారు కూడా ఉన్నారు కాబట్టి డిఆర్టీ కోర్టులో ఉన్నటువంటి సుమారుగా 80% కేసులు ఇవేనండి. 80% పైచిల కేసులు. సమయం లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి మీకు 1 కోటి రూపాయల పొలం ఉన్నట్టయితే ఈ 1 కోటి రూపాయల పొలానికి ప్రభుత్వం సెక్యూరిటీ ఇస్తుంది. మీరు బ్యాంకుకు లోన్ పలానా వెంకటేష్ అనే వాడికి లోన్ ఇవ్వండి, వాడికి మేము పట్టా ఇచ్చాము, ఆ 1 కోటి రూపాయలు వాడు ఎగ్గొడితే ఆవిడ ఆస్తిని అన్యాక్రాంతం చేసి లేకపోతే వాడి ఆస్తిని ప్రభుత్వం తీసుకుని 1 కోటి రూపాయలు మీకు బ్యాంకు కడుతుందనండి. ఈ రోజు కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు సబ్సిడీ కింద ఎస్బీఐ బ్యాంక్ ఇస్తుంది. లక్షల కోట్ల రూపాయలు. దీనికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలో కొన్ని మార్పులు చేసి ఉండొచ్చు. ఇందాక అన్నగారు చెప్తున్నారు అసలు ఆ కోర్టుకి పరిధే లేదే. సార్ కొన్ని లక్షల కేసులు, కొన్ని కోట్ల కేసులు ఈ రోజు కోర్టులో పెండింగ్ ఉన్నాయి. ప్రైమరీగా మీరు కోర్టుకు రావద్దు. టిఆర్ఓ ఆఫీసర్ దగ్గర ఎవరైతే ఉన్నారో ఆ ఆఫీసర్ దగ్గర మీరు తేల్చుకోండి. అప్పిలేట్ జ్యూరిస్డిక్షన్ కోర్టుకే ఇచ్చారండి. అప్పిలేట్ జ్యూరిస్డిక్షన్ మీరు టిఆర్ఓ దగ్గర మీకు న్యాయం జరగకపోయినట్లయితే మీరు డైరెక్ట్ గా హైకోర్టుకు రండి అన్నారు. మేము పదే విన్నవించాం. వెంకటేష్ గారు దయచేసి రఫీ గారు కంక్లూడ్ చేయండి. ఇవాళ ఆ చట్టాన్ని ప్రజలు వ్యతిరేకించారు. అది నీతి ఆయోగ్ చెప్పిన దానికంటే భిన్నంగా ఆయన పెట్టాడు. ఏ రాష్ట్రంలో ఆ చట్టం లేదు. వ్యతిరేకించారు కాబట్టి ఎన్నికల ప్రణాళిక పెట్టాము. వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని రద్దు చేశాం, అసెంబ్లీలో పెట్టి రద్దు చేశాం. మళ్ళీ ఏమైనా ఆ చట్టం మంచిదని మీకు భావిస్తే మీరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మేము వచ్చే ఎన్నికల్లో మేము గెలిస్తే మళ్ళీ అదే చట్టాన్ని తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పి మీరు చెప్పించండి వెంకటేష్ గారు. అది బాగుంటుంది. అంతేగాని మీరు చెప్పడం వల్ల ఉపయోగం లేదు. దానివల్ల ప్రజలందరూ 1 గంటలతో చట్టం అది. కాబట్టి మీరు వైసీపీ నాయకులుగా మాట్లాడుతున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి, ఈ చట్టమే కాదు మేము వస్తే 3 రాజధానులు కూడా తెస్తాం,
3 రాజధానులకు పెడతాం అని చెప్పేసి కూడా ఆయనకి చెప్పండి. మీరు చెప్పి ఆయనతో మాట్లాడిస్తే బాగుంటుంది. మీరు చెప్తే ఉపయోగం లేదు రద్దయిపోయినటువంటి చట్టం గురించి. రైట్ 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 వెంకటేశ్వర గారు, ఇప్పుడు మీ తోటి అడ్వకేట్ గా ఆయన ఏదైతే ఆరోపణలు చేశారో సింగలూరు వెంకటేష్ గారు, దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? భూములు లేకపోయినా భూములు ఉన్నాయని చెప్పేసి అది వెంకటేష్ గారు వ్యక్తిగతం. అది దాన్ని నేను ఆయన వ్యక్తిగతాన్ని నేను కొట్టిపారాలేను కానీ ఆయనకి నచ్చితే నచ్చొచ్చు కానీ ఇక్కడ మనం ఆలోచించేది అంటే ఎట్లా ప్రజలకి ఏది మంచి అనేది ఆలోచించాలి. నా వ్యక్తిగతమో మీ వ్యక్తిగతం ఆయన వ్యక్తిగతమో కాదు. ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు ఉందన్నారు, ఎక్కడుంది, ఎప్పుడుంది అది? అప్పిలేట్ అథారిటీ ఎప్పుడుది? అప్పిలేట్ అథారిటీ ఎక్కడ? హైకోర్టు. ఒక ఎకరం ఉన్న వాడిని మీరు అన్నట్టుగా ఒక 500 ఎకరాలు వాడు వచ్చేసి నా ఎకరం నీ దాంట్లో నా దాంట్లో కలిసిపోయిందని చెప్పేసి వాడు ఇక్కడ ఎంఆర్ఓ అని ఆర్ఐని వీళ్ళందరూ మ్యారేజ్ చేసుకుని తర్వాత వీడికి ఫేవర్ గా రాపించుకున్న తర్వాత ఈ ఎకరం పోయినాడు అప్పిలేట్కి వెళ్ళాలంటే హైకోర్టు పోవాలి. వీడి దగ్గర డబ్బులు ఉండాలి. వెళ్ళగలుగుతారు పాసిబుల్ అంటే ఊర్లో ఉండే సుప్రీంకోర్టు ప్లేయర్ కాబట్టి సుప్రీంకోర్టు ఆలోచన చేస్తే నేనైతే చెప్పలేను కానీ ఒకటి మాత్రం వాస్తవం బ్రహ్మనాయుడు గారు, ఏదైనా సరే రాజకీయ వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాజకీయ పార్టీ ఒకటి చేస్తుందంటే ఒక చట్టం తీసుకొచ్చినా ఒక పాలసీ తీసుకొచ్చినా ఒక స్కీమ్ తీసుకొచ్చినా కానీ ప్రజలకి ఎట్ లార్జ్ ప్రజలకి బెనిఫిషరీగా ఉండేదాన్ని ఎవరైనా ఆబంధం పట్టమంటారు. సో ఫైనల్ గా ప్రజల అభిప్రాయమే, మెజారిటీ ప్రజల అభిప్రాయమే ప్రభుత్వం అభిప్రాయంగా భావించాల్సిన అవసరం 100%. రైట్. ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు గాదె వెంకటేశ్వర గారు, జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు, సయ్యద్ రఫీ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, సింగలూరు వెంకటేష్ గారు, రాజకీయ విశ్లేషకులు, అందరికీ పేరు పైన ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్.